నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో నేతాజీ యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం పూలమాలలతో ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షులు ఉపాధ్యక్షులు పోలీస్ బృందం డాక్టర్ బృందం నేతాజీ జయంతి సందర్భంగా కిసాన్ గల్లీ మరియు నేతాజీ నగర్ గల్లీ వాసులు పాల్గొనడం జరిగింది. భారత స్వాతంత్ర సమరవీరులలో అగ్రగణ్యులు, జననం తప్ప మరణం లేని వీరుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, అలుపెరుగని పోరాటంతో ఓటమెరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. అలాంటి సమయంలో అహింసా వాతావరణంలోనే మన దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది. కానీ దాన్ని విభేదించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి మన యొక్క సైన్యాన్ని కూడగట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళపై యుద్ధం చేసి చేయడం వల్ల మనకు స్వాతంత్రం 1940 వచ్చింది. అలా కాకుండా ఇట్లా ఉంటే ఇంకొక 50 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయి ఆ స్వాతంత్రం 1940 కాకుండా ఇంకా ఇప్పటికి కూడా అసలు కాకుండా సందేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను మనము ఆయన చేసినటువంటి పనులను ముందర తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కిసాన్ నేతాజీ యువ సంఘం వారు వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు విగ్రహాలు ఎందుకోసం పెడతారంటే కనీసం మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి 100% పనులలో వారి యొక్క అడుగుజాడల్లో కొద్ది 10% మనం నడవాలని చెప్పేసి రోజు ఉదయం పొద్దున మన గ్రామంలో కావచ్చు, మన పట్టణంలో కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, నేతాజీ విగ్రహం కావచ్చు, చాలామంది స్వామి విగ్రహం కావచ్చు విగ్రహాలు మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ రకంగా జయంతి తర్వాత వర్ధంతి యొక్క ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని సమీక్షించుకొని వారి యొక్క చేసినటువంటి పనుల నుంచి మనం ఒక 50% ఒక 25% చేయాలని చెప్పేసి మనం అనుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ప్రతి సంవత్సరం నేతాజీ యువజన సంఘం వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపడతారు. వాళ్ళకు నా యొక్క అభినందనలు. అదేవిధంగా డాక్టర్ నాగేష్ గారికి, ముత్తిరెడ్డి సార్ గారికి వారి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మన పేషెంట్లకు వారికి తోచిన వృద్ధాభక్తి సాయం కూడా సేవా కార్యక్రమం చేపట్టిన వారికి కూడా నా యొక్క నమస్కారాలు. అంతేకాకుండా నేతాజీ యువజన సంఘం వారు నేను గెలిచిన తర్వాత కిసాన్ గల్లీ కౌన్సిలర్గా మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు వారు చెప్పిన విధంగా నా శాయశక్తుల ఇక్కడ నేతాజీ విగ్రహాన్ని యొక్క కాంపౌండ్ వాళ్ళు మా యొక్క మున్సిపల్ నిధుల నుంచి చేపట్టడం జరిగిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు విలాసన్న గారికి, అదేవిధంగా విశ్వ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మైపాల్ గారికి, అదేవిధంగా మిల్టీ మల్లేష్ గారికి, డాక్టర్ ముత్తిరెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ నాగేష్ గారికి, మా గల్లీ సర్పంచ్ రాయలింగ్ గారికి, మాజీ సర్పంచ్ చిన్న గారికి, ఉప సర్పంచ్ సాయినాథ్ గారికి, తర్వాత నేతాజీ యువన సంఘ అధ్యక్ష కార్యదర్శి బృందానికి, తర్వాత నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి నేతాజీ జయంతి శుభాకాంక్షలు. ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు అన్నట్టు ఆ సమయంలో స్వాతంత్రోద్యమంలో అనేక మంది తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. అలాంటి సమయంలో అహింసా వాతావరణంలోనే మన దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది. కానీ దాన్ని విభేదించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి మన యొక్క సైన్యాన్ని కూడగట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళపై యుద్ధం చేసి చేయడం వల్ల మనకు స్వాతంత్రం 1940 వచ్చింది. అలా కాకుండా ఇట్లా ఉంటే ఇంకొక 50 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయి ఆ స్వాతంత్రం 1940 కాకుండా ఇంకా ఇప్పటికి కూడా అసలు రాకుండా సందేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను మనము ఆయన చేసినటువంటి పనులను ముందర తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కిసాన్ నేతాజీ యువ సంఘం వారు వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు విగ్రహాలు ఎందుకోసం పెడతారంటే కనీసం మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి 100% పనులలో వారి యొక్క అడుగుజాడల్లో కొద్ది 10% మనం నడవాలని చెప్పేసి రోజు ఉదయం పొద్దున మన గ్రామంలో కావచ్చు, మన పట్టణంలో కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, నేతాజీ విగ్రహం కావచ్చు, చాలామంది స్వామి విగ్రహం కావచ్చు విగ్రహాలు మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ రకంగా జయంతి తర్వాత వర్ధంతి యొక్క ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని సమీక్షించుకొని వారి యొక్క చేసినటువంటి పనుల నుంచి మనం ఒక 50% ఒక 25% చేయాలని చెప్పేసి మనం అనుకోవడం జరుగుతుంది. గొప్ప వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరి అట్లాంటి యొక్క వీరుల వెనకాల అనేకమైన గాథలు దాగి ఉన్నాయి. ఒక్క చిన్న గాథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇందాక మనకు తెలియజేసినటువంటి పెద్దలు అన్నట్టు ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. కానీ ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సెక్రటరీగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ తర్వాత దాన్ని నడిపే ఒక యోధులుగా తయారు చేసినటువంటి మహాయోధురాలు నీరా ఆర్య ఆమె పేరు.
ఆ నీరా ఆర్య గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఒక ప్రత్యేకమైన ఒక వీర మార్గంలో నడిపించడం జరిగింది. ఎలా అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఆంగ్లేయులు జైల్లో బంధించాలనే ప్రయత్నం చేస్తుండగా అతని యొక్క సెక్రటరీ అయినటువంటి నీరా ఆర్య గారిని సంప్రదించడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ నీరా ఆర్య గారి యొక్క భర్తనే అప్పుడు ఆంగ్లేయుల యొక్క పోలీస్ అధికారి. ఈ బాధ్యతను నేతాజీ సుభాష్ తన దగ్గర పనిచేస్తుందనే విషయం ఈయన గ్రహించలేక అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు సొంత భర్తని కూడా చూడకుండా దేశం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతకాలి, నా భర్త కాదు అని సొంత భర్తను కూడా హతమార్చినటువంటి ఒక దేశభక్తురాలు నీరా ఆర్య. సో రాజద్రోహం చేసిందని ఆ నీరా ఆర్యను బ్రిటిషులు వారి యొక్క అండమాన్ నికోబార్ జైల్లో కాలాపాని అనే ఒక జైల్లో బంధించి 8 అడుగుల రూమ్లో అందులోనే భోజనము, అందులోనే విసర్జన, ఘోరమైన శిక్ష అనుభవించిన తర్వాత కూడా చివరికి నీరా ఆర్యను ఆంగ్లేయులు అడగడం జరుగుతుంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నారు చెప్తావా లేదా చంపేయన్నా అని చెప్పేసి. అప్పుడు ఆ నీరా ఆర్య నేతాజీ సుభాష్ చంద్రబోస్ నా గుండెల్లో ఉన్నాడని చెప్పింది. అయితే సరే మరి నీ గుండెని కాల్ చేస్తామని చెప్పేసి భయపెట్టి ఒక కత్తి తీసుకొని వచ్చి పాపం ఒక మహిళని కూడా చూడకుండా ఆ నీరా ఆర్య యొక్క ఛాతిలో 2 రొమ్ముల్ని కట్ చేయడం జరిగింది. అట్లాగే కింది పెదవిని కట్ చేయడం జరిగింది. ఎడమ చెవి యొక్క కింది భాగాన్ని పూర్తిగా కోసేయడం జరిగింది. అట్లాంటి దీనమైన పరిస్థితిలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడని చెప్పకుండా భారతదేశం కోసం పనిచేసినటువంటి గొప్ప యోధురాలు. అంటే ప్రతి ఒక్క రియల్ హీరో భగత్ సింగ్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, వీర్ సావర్కర్ కానీ, ఇట్లా ప్రతి ఒక్క రియల్ హీరో వెనకాల పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, పనిచేసినటువంటి అనేక మంది యోధులు ఉంటారని తెలియదు. అట్లాంటి గొప్ప యోధురాలు, గొప్ప దేశభక్తురాలు మొన్న రీసెంట్గా 2006లో హైదరాబాద్లో పూలమ్ముకుంటూ బతికి చాలా దీనమైన పరిస్థితిలో మరణించడం జరిగింది. ఎంత సునాయాసమైన జీవితం, ఎంత అమాయకమైన జీవనం వాళ్ళు గడుపుతారు చూడండి. అంటే దేశం కోసం ఏదో చేయడంతో పాటు మన జీవనం కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉండే మార్గంలో మనం చూపించిన గొప్ప యోధురాలు నీరా ఆర్య. ఇట్లాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కింద కేవలం నీరా ఆర్యనే కాకుండా ఇట్లాంటి 12 మంది టీంతో, 12 మంది అనే అనుచరులతో భారతదేశానికి ఇందాక మన పెద్దలు అన్నట్టు ఒక 50 సంవత్సరాల తర్వాత వచ్చే స్వాతంత్రాన్ని బయట సింగపూర్లో ఉండి 32,000 మంది సైన్యంతో ఆజాద్ హింద్ ఫౌజ్, నీరా ఆర్య లాంటి వాళ్ళు 32,000 మంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెనుక ఉన్నారని తెలిసే ఆంగ్లేయులు అంత భయపడడం జరిగింది. అందుకే ఇందాక మల్లేశన్ అన్నట్టు జయంతి తప్ప వర్ధంతి లేని వీరుడు 1945లో, ఇంకా 2 సంవత్సరాలు అయితే స్వతంత్రం వస్తుంది అనంగా 1945 ఆగస్టు 18వ తేదీన రష్యాకు బయలుదేరిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విమానం అనుకోకుండా క్లాష్ అవ్విందో లేక పేలిపోయిందో, అతని మరణం ఒక మిస్టరీ, మనకేమీ తెలియదు. కొందరు మారువేషంలో చాలా సంవత్సరాలు బతికాడని చెప్తారు, కొందరు అప్పుడే మరణించాలని చెప్తాడు. కానీ ఇప్పటికీ ఏ దేశ నాయకుడి యొక్క వర్ధంతి వివరాలు తెలియని ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఇట్లాంటి అనేకమైన గాథలు మన అసలు చరిత్రలో ఉన్నాయి. మనం ఈ పొద్దున చదువుకున్న చరిత్రలో ఇట్లాంటి విషయాలు లేవు. కాబట్టి ఇట్లాంటి అనేకమైన తెలియని చరిత్రను తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం అందరం చేద్దాం. మల్లేశన్ అన్నట్టు మన కిసాన్ ఇక్కడ ఉన్న యువకులు నేతాజీ నగర్ అని పేరు పెట్టడము, ఇది 14-15 సంవత్సరాల కింద ఈ విగ్రహం ప్రతిష్టాపన చేయడము, వీరికి మొత్తం నేను అనుకుంటున్న బహుశా మన మొదలు తాలూకాలో నేతాజీ విగ్రహము బహుశా మన దగ్గరే ఉన్నది. వీరికి చాలా అభిమానం నేతాజీ అంటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సిఏ గారు చెప్పిన విధంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన కొన్ని రాజకీయ కారణాల వల్ల, కొందరి పెత్తనం చూపెట్టుకోవడానికి వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఏదైతే అప్పగిస్తారన్న భయంతో ఆయన యాక్చువల్లీ ఇప్పటికీ చనిపోయిందా, అమరుడుగా ఉన్నాడా అన్న ఆలోచన ఇప్పటికీ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. కొందరు వ్యక్తులు ఇప్పటికీ లేదు ఆయన పోలేదు అని అంటారు, కానీ 100% ఇప్పుడు 100 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది. ఆయన ఒక విమాన దుర్ఘటనలో పోయిందని చెప్పేసి చెప్తారు. ఆయన మన తెర వెనుక ఉండి ఏదైతే ఆజాద్ హింద్ ఫోర్స్ తయారు చేసిండో, ఇక్కడ మన దేశంలో బ్రిటిష్ పాలకుల వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పక్క దేశంకు పోయి అక్కడి నుంచి ఆయన కార్యకలాపాలు తయారు చేసి ఏదైతే ఈరోజు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో కూడా ఆయన మార్క్ కొంచెమో కనబడుతుంది. ఆ విధంగా మనం సేవ చేసి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆయన ఘనంగా నివాళులర్పించిన మీ అందరికీ జై హింద్, భారత్ మాతాకి జై.